వాడడం అలవాటు చేసుకోండి అమ్మా. ఆ, అంటే దురూహ అంటున్నాం అంటే అపోహ అని పదం వాడుతున్నారు, మనకు తెలిసినా తెలియకపోయినా. ఆ, అవును. అందువల్ల అపోహ అని అంటే మిస్లెడ్ అని అర్థం కదా, అపోహ అంటే సుమారుగా. అవును. అంటే దురూహ అనే పదం మీరు వాడలేదు, కానీ దురూహ అంటే దుష్టమైన ఊహ అనమాట. ఆ, ఊహలో కూడా ఆలోచనలు ఏంటంటే దేశం నాశనం అయిపోవాలనో ఏదో రకరకాల ఊహలు వస్తాయి కదా, దురూహలు. ఉమ్, ఈ ప్రౌహ అంటే మంచి ఊహ కదా, ఆ, అవును. ఎంత బాగా ఊహించారు అని చక్కగా ఈ పదాలు మీరు వాడుతూ ఉండాలమ్మా. అంటే తయారైపోయింది తినాలా, ఎవరో ఒకళ్ళు అక్కర్లేదు చెప్పండి. మీరు అన్నం వండారు, పూర్ణంగా తినాలా, కాస్త ఒక 2 చెంచాలు తినేస్తే చాలా. అంతేనారండి. అంటే చక్కగా వాడడం అలవాటు చేసుకోండి మా ప్రౌహ. ఎక్కడో ఊహ. ఈ క్లాస్ లోనే వాడకపోతే ఇంకెక్కడ ప్రౌహ, దురూహ, అపోహ ఇంకా ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా వాడి అలవాటు చేసుకోండి. సత్యవాణి గారు ఉన్నారండి? సార్ నమస్తే అండి. ప్రార్థన. అలాగే. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణమామి మునిత్రయం. ఇందాక తీసుకెళ్ళారు పాణినిం సూత్రకారం చ అని చెప్తారు. శంకరాచార్య అనండి ఒకసారి అనండి పదం. సదాశివ మన సదాశివ సదాశివ గమకాలు వేయొద్దమ్మా. సదాశివ సమారంభాం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. గురుగారు అంతేనండి. ప్రస్తుతం మ్యూట్ లోకి వెళ్ళారండి. అదే చెప్పారు గురుగారు. కృతజ్ఞతలండి. నమస్తే అండి. అదే మనం కావ్యాల్లోని పద్యాలు చూస్తున్నాం కదండి. ఉమా గారు నమస్తే. నమస్కారం అండి. ఉమా గారు ఏమిటండి ఆవిడ ఏం రాసిన తెలుగులో గౌరవ తెలుగు పదం చేస్తే ఉమా భగిని, ఉమే భగిని, భగిని అని కావస్తాను. ఉమ్మగారు అంటే దీర్ఘం పిలిచేటప్పుడు ఉమా అని పిలవచ్చును కదండి. అంటే సంస్కృతంలో అలవాటైపోయి పిలిచారండి. అవునండి, అలవాటు తస్మాపదం గారు అని వెన్ యూ యాడింగ్ ఒకళ్ళు గారు, ఇట్ షుడ్ బి ఇన్ తెలుగు కదా, ఉమా గారు కదా. పార్వతి గారు అంటే పార్వతీ గారా? పిలవండి, పార్వతి గారిని పిలవండి. ఒకసారి పిలుస్తారు చూస్తాను. పార్వతి గారు అని అంటామండి. దుర్గా భవానీ గారు అని పిలవండి ఒకసారి. అనంత్ లేకపోతే ఇక్కడ ఎవరో ఉన్నవాళ్ళు ఎవరో పిలవండి. పర్వాలేదు, అర్థమైంది కదండి. తెలుగులో వచ్చరికల్లా దీర్ఘాలు చివరుండే దీర్ఘాలు హ్రస్వాలు అయిపోతాయి. అంటే పార్వతి అని రాసుకుంటాం కదా. సంబోధనం చేసేటప్పుడు పార్వతి అని 2 మాత్రలు 3 మాత్రలు వేగి తప్పదు కదా. సంబోధన ప్రథమ విభక్తిలో పార్వతి కదండి. అవును మాస్టర్, అదే నేను చెప్తున్నాను రాజు గారు. అంటే దశమపదం పార్వతి అనే అవుతుంది కదా. అంటే పార్వతి తమ్ముడు అని అంటాం కదా. పార్వతి తమ్ముడు, పార్వతి ఇల్లు, పార్వతి పుస్తకం ఇలాగా పార్వతి గారు అంటాం కదా. అలాగే ఉమ్మగారు అంటాం. పర్వాలేదు, విషయం కదంటే ఇది కూడా మనం గమనించాలనే ఉద్దేశం చెప్తున్నాను. చెప్పండి. నమస్కారం గురుగారు.
రైట్ అమ్మా, చెప్పండి. వనేచరాణాం వనితా సఖానాం దరీగృహోత్సంగ నిషక్త భాసః భవంతి యత్రౌషధయో రజన్యామతైలపూరా సురత ప్రదీపాః. రజన్యాం తర్వాత విడతీసండి అంటే ఆకారం ఉందని కల్పేశారా? మొత్తం అంతా కలిపే ఉంది, మాతో కలిపే ఉంది కదా అని కలిపారు. కరెక్టే, ఉమ్మతోటి మాతోటి కలిసే ఉంటుంది, ఉమాతోటి కలిసే ఉంటుంది మాతోటి. రజన్యాం అతైలపూరాః. అవునమ్మా, అంటే మీరు 100% కరెక్ట్. రజన్యాం అతైలపూర అనాల్సిందే, అర్థం గురించి అన్నారు. బాగుందమ్మా. రజన్యాం అతైలపూరాః సురత ప్రదీప. చెప్పండి అమ్మా, చెప్పండి. అక్కడ దీంట్లో హిమాలయ పర్వతం మీద ఉండే గుహల్లో ఔషధులు ఉన్నాయటండి. ఔషధులు రాత్రిళ్ళు ప్రకాశిస్తాయి, కొంచెం చంద్రుడు వెలుగు రాగానే కొంచెం ఎక్కువ ప్రకాశిస్తాయి. పగలు కూడా ప్రకాశించవచ్చు, మనకు అది కనపడదు. ఇవిట ఎలా ఉన్నాయట, అక్కడ వాళ్ళ స్త్రీలతో కలిసి ఉన్న ఆ వనేచర్లకు, అంటే ఆ కిరాతులు లేకపోతే కొండ జాతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చమురు అంటే తైలం, నూనె అవసరం లేని దీపాల్లా ఉపయోగపడుతున్నాయి అని చెప్తున్నాడు. సరిపోయిందండి? బాగుందమ్మా, చాలా గంభీరంగా తేల్చేశారు, చాలా. అవునండి, అంతకంటే చెప్పలేను. అంతేనమ్మా, అంతే. బాగుందమ్మా, చక్కగా. అయినా తప్పంగా ఆ పదాలు వేసి చెప్పేయచ్చును. బాగుందమ్మా. ఎనీవే, అంటే సెన్సార్డ్ సర్టిఫికేట్ ఇచ్చినట్టే. ఇందులో చాలా చేయాలండి సంసారం, మీరు చెప్పేస్తే బాగుండేది కొన్ని శ్లోకాలు. బాగుంది తల్లి, చెప్పండి అమ్మా, రెండో శ్లోకం చెప్పండి. ఉద్వేజయత్యంగులి పాష్ని భాగాన్ మార్గే శిలీభూత హిమేపి యత్ర. మార్గే కొంచెం గ్యాప్ తీసుకోండి, సంధి లేదు కదా. మార్గే శిలీభూ అని కొంచెం గ్యాప్ తీసుకోండి, అక్కడ సంహిత ఏం లేదు. మార్గే శిలీభూత హిమేపి యత్ర మార్గే న దుర్వహ శ్రోణి పయోధరార్త భిందంతి మందాం గతిమశ్వముఖ్యః. విసర్గ పలకలేదు కదా, విసర్గ పలకలేక భిందంతి ముందర లేదండి, దుర్వాహ శ్రోణి పయోధరార్త భిందంతి. అవునండి. అంటే సంధికారణంగా సూస్థానంలో రూ వచ్చి, రూస్థానంలో యా వచ్చి, యాకి లోపం వచ్చింది. విసర్గ లోపం వచ్చిందని పొరపాటున కూడా అనద్దమ్మా. విసర్గకి సంబంధం ఏం లేదు. సూ కాస్త రూ వచ్చి, రూస్థానంలో యా వచ్చి, యాకి లోపం వచ్చింది. రైట్. గతిమశ్వాన్ అక్కడ ఆపద్దు మీరు. లేదండి, ఆపలేదండి. గతిమశ్వముఖ్య అంతే. గతిమశ్వాన్ అదే అక్కడే ఆపద్దు అంటాను. గతిమశ్వముఖ్య అలా అనేమంటున్నా. గతిమశ్వముఖ్య. గతిం అశ్వాన్ అక్కడ ఆపద్దు. అశ్వదేరా గతిం అశ్వ దగ్గర ఆపట్లేదండి. గతిం అశ్వముఖ్య. అశ్వముఖ్య ఒకటే పదం, గతిం ఒక పదం. గతిం అశ్వముఖ్య. గతిం అశ్వముఖ్య. గతిం అశ్వముఖ్య. గతిం వదిలేసేయండి. గతిం అశ్వముఖ్య. ఆ గతిని వదిలేస్తేనే మీరు ఈ గతిలోకి రారు, ప్రగతి కూడా ఉండదు. సంగతి ఇది. చెప్పండి. గతిం అశ్వముఖ్య. అశ్వముఖ్య అంటే అక్కడ ఉండే కిన్నర స్త్రీలు, కిన్నర స్త్రీలు అశ్వముఖ్య అంటే. అక్కడ హిమావత్ పర్వతం మీద ఎలా ఉందిట, మంచు గడ్డ కట్టుకుపోయిందిట. అప్పుడు అలా మంచు గడ్డ కట్టుకుపోయినప్పుడు చేతి వేళ్ళు ఏవైతే మనకి అంటే ధరించకుండా బట్టలతో ఆచ్ఛాదన లేకుండా ఉంటాయంటే చేతి వేళ్ళు, మడమలు ఇవన్నీ కూడా. చేతి కాదమ్మా, పాష్ని అంటే కాళ్ళకే. అంగుళి పాష్ని భాగాన్ అన్నాడండి. అవునమ్మా, అంగుళి అంటే దేనికి? వేళ్ళు, మడమలు కదండి. గతి కదా, గతి అంటున్నారండి. కాళ్ళకి కాబట్టి అనాలండి. చతుష్పాత్మలు కాదు కదా వాళ్ళు, ఎంత దొలినా కూడా హిమాలయంలో. అవునండి, నేను ఇంకా ఈ చేతి వేళ్ళు కూడా ఏమో అనుకున్నాను. అబ్బాయి అసలు చేతవేళ్ళు లేవమ్మా. వేళ్ళు ఆ మడమల వాటిని బాగా బాధిస్తున్నాయి, ఇబ్బంది పెడుతున్నాయి. అంటే సూదులు గుచ్చుతున్నాయి. మడమ అంటే ఎక్కడ భాగం ఉంది? కాళ్ళ అండి, కాళ్ళ మడమ.
అంటే పార్ష్ని అంటే అంగుళ్ళ యొక్క వెనకాల భాగం ఉంటుంది, సున్నితంగా ఉంటుంది చూడండి. మడం ఇంకా పర్వాలేదమ్మా, మడమ దగ్గర ముళ్ళు గుచ్చుకున్నా ముళ్ళుని తీస్తాం అంటే చర్మం కొంచెం బిరుసుగా ఉంటుంది, అది ఊరుస్తుంది. కానీ వేళ్ల కింద భాగాలు చూడండి, కింద బొట్టన వేలు మిగతా 5 వేళ్ల కింద భాగాలు చాలా సున్నితంగా ఉంటాయి. వాటిని పార్ష్ని అంటారండి. అక్కడ మంచు కాదు కదా, మచ్చుగా కూడా మనం చేయలేం అనమాట. అంగుళి పార్ష్ని భాగాన్. చెప్పండి. అక్కడ చాలా ఇబ్బంది బాధ పెడుతుంటాయి, అయినా కూడా వాళ్ళు దుర్వహ శ్రోణి పయోధరార్త కాబట్టి, అంటే మోయలేని శరీర బరువు కలిగినటువంటి వారు కాబట్టి తమ నెమ్మదైన నడకను మాత్రం బరువు అనొద్దు, శరీరం యొక్క బరువు అనేసేయండి. శరీరం అనేది సంస్కృతము, బరువు తెలుగు పదం కదా. అవునండి అవునండి, అనకూడదు. శరీరం యొక్క బరువు వల్ల తమ నెమ్మదైన నడకను వదలలేకపోతున్నారు. అంటే నెమ్మదిగా అంత బాధ పెడుతున్నా కూడా చలి మంచు నెమ్మదిగానే వెళ్తున్నారు అని చెప్తున్నాడు. అంటే ఏమిటి, కాళ్ళు కాలుతుంటే స్పీడ్ గా వెళ్తాము, కానీ ఇక్కడ అలా వెళ్ళట్లేదు, అంత చల్లగా ఉన్నా కూడా. ఈ రకంగా ఇది కూడా ఆ మంచు కాల్ చేస్తున్నా అంటే పిలుస్తున్నా గట్టిగా నా దగ్గరే ఉండండి అని వాళ్ళు వెళ్ళలేకపోతారు స్పీడ్ గా. అంతే కదా. అంతేనండి. లేడీకి ఏ రకంగా అయితే కాళ్ళు చెప్పులు లేకుండా నడుస్తుంటే మాకు అనుభవాలు ఉన్నాయనుకోండి, కాళ్ళు బొబ్బరు లేకపోయాయి అసలు, అంటే తెలియలేకపోతుంది మనం. కాళ్ళు బొబ్బలు ఎక్కుతుంటే స్పీడ్ గా పరిగెడతాం, ఎంత ఓపిక లేని వాళ్ళైనా పెద్ద అడుగులు కొంచెం పెద్ద వేస్తాం ఒక అవకాశం దగ్గర. ఈ మంచులో కూడా వెయ్యాలి కదా. అవును, వెయ్యాలని అనుకున్నా కూడా వాళ్ళు శరీరం యొక్క శరీర భాగంలో ఉండేటువంటి ఆయా అవయవముల యొక్క భార కారణంగా ముందరికి వెళ్ళలేకపోతున్నారు. ఈ రకంగా చెప్తే సెన్సారిటీ కదా. కానీ గురువు గారు ఎన్ని సెన్సార్లు చేయాలండి రాబోయే పద్యాల్లో? ఏం అక్కర్లేదమ్మా, అలాంటివి ఏం లేవమ్మా. ఇప్పుడు కావ్యాన్ని కావ్య దృష్టే తప్ప మరి మిగతావి కాదు. అంటే కొంచెం జాగ్రత్త చెప్పడం కానీ మనం ఏమి ప్రయోగ చేసేలా చెప్పట్లేదు కదా. అదే జాగ్రత్త చెప్పడంలో గురువుకి మిగతా వాళ్ళకి ఉంటుంది. అలానే మానకూడదు కదా, చెప్పాలి. చెప్పినప్పుడు కొంచెం గంభీరంగా చెప్తా ఉంటే. ఈ మామేకలను చెప్పారా మీరు? చెప్పానండి. ఓకే, దుర్గా గారు వచ్చారమ్మా? వచ్చానండి. నమస్తే. ఒక్కసారి మీ ఇద్దరు లైన్ లో ఉండండి, లైన్ లోనే ఉన్నారు. ఒక్కసారి మీ ఇద్దరు పరస్పరము మీరు నాక అది చదవండి అమ్మా శ్లోకం ఒకసారి. అది అయిందిగా శ్లోకం, అది రఘువంశంలో అయింది. చెప్పండి. సోహం ఆజన్మ శుద్ధానాం ఆజన్మ శుద్ధానాం ఆ ఫలోదయ కర్మణ ఆ సముద్ర కృపీసానాం ఆనాక రథవర్త్మనాం. ఇప్పుడు ఇవి చెప్పింది ఏంటి విన్నారు? ఎక్కడ ఆపినామండి ఉమ్మగారిని? ఉమ్మగారిని ఎక్కడ ఆపినా మీకు అర్థమైందా? ముఖ్య దగ్గర ఆమేఖలం దగ్గర ఆమేఖలం సంచరతాం ఘనానం అని ఆంగ్ ప్రయోగం. చెప్పండి ఎందుకు ఆపాను? ఇద్దరు మిగతా వాళ్ళైనా కల్పించుకోండి. ఆంగ్ ప్రయోగం మర్యాద అంటే చెప్పండి అమ్మగారు. మేఖల అంటే ఇది అవ్యయీభావం అని అండి? అవును కదా, మరి అవ్యయీభావ సమాసం అనండి. సమాసం అండి. ఇప్పుడు ఆవిడ చెప్పింది అది అంతే అవుతుందండి. మరి రెండుకి తేడా మిమ్మల్ని ఇద్దరిని ఒకే ప్లాట్ఫామ్ తీసుకొచ్చాను నేను. మీ ఇద్దరికే కాదు, మిగతా వాళ్ళు శ్రోతలందరూ కూడా చెప్పండి. లేరు అనంత లేరా వీళ్ళెవరును? చెప్పండి అమ్మా, ఎవరు ఒకళ్ళు. దమయంతి గారు వచ్చారమ్మా మీరు? నమో ఒక్కలమ్మా. భ్రమర గారు వచ్చారా? నమస్తే అండి. నమస్తే. నమో ఒక్కలమ్మా. సుబ్బారావు గారు, ప్రసాదరావు వచ్చారా? అనంతకృష్ణ గారు, అందరికి నమో ఒక్కలు. గురువు గారికి చిన్న విజ్ఞప్తి. చెప్పండి అమ్మా. వీళ్ళు చదవడం అయిపోయిన తర్వాత మీ నోట
ముఖ్యం అని ఉంది చూడండి, ఆ సీతారామ కళ్యాణంలోని శ్లోకం. అవును అవును అది వినాలని ఉందండి మీ నోట. అలాగే అలాగే తల్లి చెప్తాను. అంటే ఈ శ్లోకాలన్నీ కూడా మనకి త్వరలోనే వస్తారు ఎంవిజే శాస్త్రి గారని. అంటే ఇది చదువుతాం జానక్య అనేటువంటిది. ఈ శ్లోకాలన్నీ పరిచయం మీకు చేస్తే ఆయన వచ్చే పంచకావ్యాలకి చక్కగా వ్యాఖ్యానం చేస్తారు. మన దాంట్లో ఎంవిజే శాస్త్రి గారిని పూర్వం వచ్చేవారు, ఇప్పుడు కూడా వింటున్నారు వారు పాఠాలు. కావ్య పాఠం వారు చెప్తారని చెప్పి శ్లోకాలు ముందర మీకు పరిచయం చేస్తున్నా. పంచకావ్యాలు చేద్దామని భావన ఉంది, కానీ సరే ఎన్ని వీలుంటే అన్ని కావ్యాలు చేస్తాం. ఇప్పుడు చూడండి, ఆవిడ చెప్పినటువంటి ఆమేఖలం అని ఆవిడ అన్నారు. దుర్గ గారు ఒకసారి మరోసారి అనండమ్మా మీరు. ఆ జన్మ శుద్ధానాం ఆ ఫలోదయ కర్మణాం. ఒక్కసారి అక్కడ ఆలోచించండి అమ్మా ఒక్కసారి. అంటే మీరు ఆలోచించలేరు అనుకోండి, ఆ జన్మ శుద్ధానాం అనాలి మీరు, కర్మణం అనాలి. ఆ జన్మ తెలియదమ్మా, అంటే మీకు తెలియదు కనుక విషయం చెప్పేసాను, లేదా మీ దగ్గర ఆపుదని నేను. అంటే భేదం గమనించండి. అక్కడ కూడా ఆవిడ చెప్పిన దాంట్లో ఆమేఖలం అంటే పదం ఏమిటి? రెండో పదం మేఖల అని హ్రస్వం కాదండి, మేఖల కదండి. మేఖల ఆకారాంతం కదమ్మా, మన వడ్డాణమా వచ్చింది కదా. అవునండి, మేఖల మేఖల ఆకారాంతం. అది ఏమైపోయింది? వంచేశారు ఆ మేకలను, వడ్డాణాన్ని నడుము పెట్టేసి వంచేశారు. అన్నపూర్ణ గారు గమనిస్తున్నారు తల్లి? టీచర్ గా నవ్వుతారు చక్కగా కృష్ణ పరమ. కృష్ణుడైనా అర్జునుడు వీరును తిరగబడి. చెప్పండి, అర్థమైందమ్మా దుర్గాభవాని గారు? అర్థమైందండి. ఆ మేఖలము అది అవ్యయభావ సమాసం వికల్పం అంచేత ఆ మేఖలం అనేశారు ఆవిడ. చెప్పేటప్పుడు ఆ జన్మశుద్ధానం ఆ ఫలోదయ కర్మణం అంటే రెండు భిన్న భిన్న పదాలు. అంటే బహువ్రీహిలో బహువ్రీహి, ఇది బహువ్రీహి ఏమో అనుకుని అది కలిసి అనుకోండి. ఆతో కలపద్దంటున్నాను. మీరు జన్మశుద్ధానం చెప్పుకోండి. మీరు అర్థం అవ్వట్లేదు. బహువ్రీహి జన్మశుద్ధానం, జన్మశుద్ధ రెండు పదాలు ఉన్నాయి కదా, మీరు సమాసం చేసి బహువ్రీహి సమాసం చేసుకోవడానికి. ఇప్పుడు అర్థమైంది. కలుపుతారు, మమ్మల్ని ఎందుకు కలుపుతారు? అవునవును. అంటే జన్మ శుద్ధ అని ఆ పదం చేసేసి ఆ తర్వాత ఆ అన్నది విశేషణం. జన్మశుద్ధానాం అని కలిపండి, జన్మశుద్ధ అని కాదు, బహువచనంలో జన్మశుద్ధ అని చెప్పాలి. జన్మశుద్ధ షష్ఠి బహువచనం కలిపండి జన్మశుద్ధానాం అని. బౌరి సమాసం చెప్పడానికి ఆ కూడా కలుపుకుంటే గానీ అవదా మీకు? ఏంటండి? అంటే బౌరి సమాసం చెప్పడానికి ఆ కూడా కలిపియాలా? అదే ఇప్పుడే అర్థమైంది. తెలియలేదు. ఇప్పుడేగా చెప్తాం మీకు, ఇప్పుడే అర్థం అవడానికి మీరు ఇప్పుడే పుట్టారు. అర్థమైంది ఇప్పుడు, అక్కర్లేదు. ఆ జన్మశుద్ధానం ఆ ఫలోదయ అంటే ఇప్పుడే పుట్టారు కనుక ఇప్పుడే పాలు పంచుకుంటున్నారు కదా. ఆ సముద్ర క్షితీశానం, ఆ సముద్ర క్షితీశానం. మీ ఆన క్యారీ అవుట్ చేయక్కర్లేదు. ఏదో ఇనప ట్రాలీ మీద సామాన్ అంతా పెట్టుకుని ట్రాలీని మోసుకెళ్ళినట్టు అక్కర్లేదు. జన్ బ్యాగ్ తీసుకెళ్ళిపోండి. ఆ సముద్ర క్షితీశానం ఆ నాగరథవర్త్మనాం ఆ జన్మశుద్ధానాం. అర్థమైందమ్మా చెప్పింది మీకు? అంటే ఆంగుతో సమాసం చేస్తే అది అవ్యయభావ సమాసం అయితే నపుంసలింగంలోనే వాడాలి కదా. చెప్తుంది అవ్యయభావ సమాసం అన్నారు. ఇవన్నీ అవ్యయాలే కదా. ప్రాతులు కూడా అవ్యయసం చెప్పుకున్నాడు కదా. ఓ అనకపోతే అవును ప్రాతులు గొప్ప సంగతి చెప్పుకున్నాడు అంటారేమో చూస్తాను. ఓ ఆ ఈ ఏ ఓ ఐ ఔ అం ఏదైనా ఒక మాట అంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకో సూత్రం ఏమన్నా అడిగేస్తారేమో. అవునండి, అడిగేయాలి. మిమ్మల్ని మీకు తెలిసిన విషయాలు అడుగుతానమ్మా. మీరు చెప్పగలుగుతారు అన్నప్పుడే నేను అక్కడ దాకా ఆపుతాను తప్ప మీరు చెప్పలేని విషయాలు మిమ్మల్ని ప్రశ్నించాను.
అదే గురువు గారండి, ఆ అంటే ఇక్కడ ఆ సమంతాత్ అని వస్తుందా అండి? అంతే, అదే కదా ఆవిడని అడగండి. సమంతాత్ వచ్చినా ఏమొచ్చినా అవి అక్కర్లేదు. సమంత లేదంటే శ్రీదేవి కూతురు నాకు అక్కర్లేదు. అంటే ఇప్పుడు సమాసం కనుక చేసి ఉంటే ఆ మేఖలం లాగా నపుంసకం అయి ఉండే అవిభావం అది చెప్పండి, అలా కాకపోతే చెప్పేసండి. మరి నేను సూత్రం అడగలేదు, మీరు సూత్రం పట్టుకున్నారు కదా. సమాసం చేస్తే ఏమనాల్సి ఉండేది? సమాసం చేస్తే నపుంసక లింగం అయి ఉండాల్సింది. అనండి, వెంటనే నపుంసకం అని అంశాలు ఎందుకు? అవ్యయి సనపుంసకం ఏమైనా ఉండాల్సింది. దమయంతి గారు ఒక నిమిషంలో టక్ అని చెప్పేస్తారు చూడండి, ఆ సీట్ మీ జడ్జిమెంట్ లాగా. ఇంతసేపు మనం వాదించుకుంటున్నాం. చెప్పండి. ఆ సముద్రం క్షితీసానాం చెప్పండి. సమాసం చేస్తే ఏమనే వాళ్ళు అంటే మళ్ళీ ఆ సముద్ర క్షితీశానం అంటారే. ఆ జన్మ శుద్ధం అవ్వాలి అంతే, ఆ జన్మ శుద్ధం. తర్వాత దమయంతి గారు తర్వాత చెప్పండి అమ్మా. ఇంకోట ఫలోదయ కర్మణ అండి. ఆ ఫలోదయ కర్మణ దానికి ఆ ఫలోదయ ఇవ్వండి, దానికి అంటూ దాని ఆ ఫలోదయ కర్మ అవుతుందా అంతే. అలానండి, ఆ ఫలోదయ కర్మ అనే ఆపాల్సింది అంతే. తర్వాత ఆ సముద్ర క్షితీశానం షష్ఠి ఉండదు రాజన్ గారు. అంటే కర్మ అనేది ఏమిటంటే నపుంసకంలో కర్మ అనే ఉంటుంది, కర్మం అని ఉండదు కదా. అమ్మొచ్చి నకారం శబ్దం అది. అంచేత కర్మతో ఆపేసాం, మన కర్మ అక్కడ దాకానే ఉంది. కర్మం అని ఉండదు కదా, నకారం శబ్దం. నామ అని ఉండదు, నామం అని ఉండదు కదా. నామన్ శబ్దం నామం అని ఉండదు కదా. అంచేత ఆ ఫలోదయ కర్మ అని ఆపేసాం. ఈ క్షితీశగా ఏమొచ్చింది, నకారం శబ్దం కదా. అనండి, అనండి, గట్టిగా అనండి రాజన్ గారు. ఆ సముద్ర క్షితీశ. మళ్ళీ క్షితీశ అని ఆపుతారు. ఆ సముద్ర క్షితీశం. ఆ సముద్ర క్షితీశం. ఆ నాకరథవర్ణం. ఆ జన్మ శుద్ధం అని చెప్పారు కదా. శుద్ధాకను క్షితీశకి తేడా ఏమిటి? మనో వజ్ర సముత్కీర్ణి సూత్రస్యేవాస్తి మయే గతిరపి. ఆ రూపం చూస్తే మణిని సూత్ర సముత్కీర్ణమైన వజ్ర సముత్కీర్ణం అయింది కదమ్మా మొదటి రూపం. ఆ రెండో రూపంలో సూత్రంలో మీరు ప్రవేశించడమే కదా, ఇంక ప్రాబ్లం ఉంది. అనండి, ఆల్ కాదు నేను చెప్తాను మీరందరికీను. మీకు చెప్పింది అర్థం కాలేదు. మీకు మొదటి రూపంతో రూపం తెలియదు, రెండో రూపం కూడా అలాగే చెప్పాలి కదా. దానికి ఒక మార్గం ఏర్పరిచాం గనక ఆ జన్మ శుద్ధం అన్నాము. తర్వాత మూడోది ఏమంటాం? ఆ ఫలోదయ కర్మ. కర్మ వదిలేసేయండి, అది కర్మ విడిగా ఉన్నట్టుగా ఉంది కదా నకారంతం కనుక. మూడోదమ్మా ఆ సముద్ర అదండి. మొట్టమొదటిది ఆ ఫలోదయ, ఆ జన్మ శుద్ధం అని అన్నవాళ్ళు ఆ సముద్ర దగ్గర ఎందుకు ఆపేస్తున్నారు? సముద్రం చూస్తే భయం వేస్తుంది ఏంటి? ఆ సముద్ర క్షితీశం అంటే ఆ సముద్ర క్షితీశం. మీరు ఆ సముద్ర క్షితీశం అంటే నాకు శం అంటే సుఖం వస్తుంది హాయిగా. శం అంటే శంకరుడిగా భావిస్తాను. మీరు శంకర అనండి. ఆ సముద్ర క్షితీశం అండంలో కష్టం ఉంది. ఆ జన్మ పరిశుద్ధం లాగా ఆ సముద్ర క్షితీశం అలాగే లేదా? తర్వాత ఆఖరిది ఆనాక రథవర్త్మ. అది వర్త్మన్ స్పష్టంగా చివరిది స్పష్టంగా నమ్మడాలి.
అంటే వర్తమాన్ నపుంసకలింగ పదం అని తెలిసి అంతే కర్మలాంటిదే ఇది కూడాను. నాకరథ వర్తమ అయిపోయింది. తర్వాత అయిపోయిందా? అది అక్కడికి అయిపోయిందండి. తర్వాత మారిపోయింది, యథావిధి అలా వస్తుంది. సో ఆ ఆంగుది అక్కడికి అయిపోయింది. అదే ఆంగుల గురించి అడుగుతున్నాను మీకు. అంటే పాఠం అర్థమైందా మీకు చెప్పింది? ఇది మీకు అర్థమైందమ్మా. దమయంతి గారు కాంపాక్ట్ చూడండి, జడ్జిమెంట్ ఇచ్చినట్టే మనం గంట కొట్టుకుంటే నిమిషంలో టక్ అని తెలుస్తున్నారు. ఇప్పుడు మీకు స్పష్టత వచ్చిందా అక్కడ మీ అందరికీను? వచ్చిందండి. ఉమ్మగారు వచ్చిందండి. అంటే ఆ మేఖలో ఉండడం కరెక్టే, కానీ ఈ శ్లోకం చేసేటప్పుడు నపుంసకంగా లేవు కదా, అంచేత పృథక్ పదాలుగా తీసుకొని సమాసపదంలో ఆంగ కలపకూడదు. కలపచ్చు మీరు, ఎప్పుడు కలిపితే నపుంసకంగా అయిపోతే నష్టం ఏంటి? ఇప్పుడు ఎప్పుడు చెప్పండి. ఇది కూడాను అదంటే ఆ జన్మ ఏమన్నాడు? మొదటి పాదం ఏంటి? ఆ జన్మ శుద్ధానం తీసేసి ఆ జన్మ శుద్ధం అన్నాడు అనుకోండి సమాసం చేసి, అప్పుడు ఏంటి? అప్పుడేమిటి నష్టం? ఒక్కరి గురించే చెప్పినట్టు అవుతుందండి. అమ్మా ఒక్కరి గురించే చెప్పినట్టు అవుతుందండి. ఉండొచ్చు కదా. ఆ జన్మ శుద్ధం అన్నా, ఆ ఫలోదయ కర్మ అన్నా, ఆనాకరథ వర్త్మ అన్నా ఏం నష్టం మీకు? ఆ క్షితీష ఆ సముద్ర క్షితీశం అన్నా సమాసం చేసేయండి, నష్టం ఏంటి? కర్మ చేస్తున్న మనిషి అని కాకుండా ఆ కర్మ గురించి చెప్తున్నట్టు. ఓకే, బాగుంది. వాట్ ఈస్ సే దమయంతి గారు, భ్రమర్ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటమ్మా? మీ రీడింగ్. అన్నపూర్ణ గారు, ఒక్కరు నామర ఆలకింపరు కోరు ఇక్కడ మనం అవి భావం చేస్తే ఎవరి గురించి చెప్తున్నామో అదే. దమయంతి గారు అనే మాట అంటుంటా, భ్రమర్ గారు అంటున్నారా? ఇప్పుడు మరొకసారి చెప్పండి అమ్మా, మీరు ఏమన్నారు? అంటే ఇప్పుడు ఆ జన్మ శుద్ధానా అనకపోతే ఎవరి గురించి చెప్తున్నా అది తెలియదు. ఎందుకు తెలియదు? ఇప్పుడు మాత్రం తెలిసిపోయిందా? ఆ జన్మ శుద్ధం. అవును కాదు, ఇంకెవరైనా? రాజు గారు, ప్రభాకర్ రాజు గారు లేరా? విశేషణాలు అవుతాయేమోనండి. ప్రభాకర్ రాజు గారు లేరా? మోహన్ రావు గారు ఎవరు లేరా క్లాస్ లో? చెప్పండి. ప్రశ్న నాది, సమాధానం. రాజుల గురించి చెప్తున్నారు కాబట్టి పుల్లింగం. అది నామవాచకం అయిపోతుందేమోనండి. నామవాచకం. నామవాచకం అంటే అవును. ఇప్పుడు ఆ మేఖలాం అని కూడా చెప్పుకోవచ్చు కదా. అక్కడ ఆ మేఖలాం సంచరతాం ఘనానం కూడా అనుకోవచ్చు కదా. ఏమి ఉమ్మగారు? అవునండి, అనొచ్చు. ఆ మేఖలాం సంచరతాం అని. అవునండి, అనొచ్చు. కానీ ఛందస్సు అని అవుతుందేమో చూసుకోవాలి. అది కదా ముఖ్యం. ఛందస్సేనమ్మా. మన ఛందస్సు అంటే మన ఇష్టం ఉండదు. ఇప్పుడు దుర్గాభవాని గారు, ఆ జన్మ శుద్ధం అంటే ఎన్ని అక్షరాలు అయ్యాయి? చెప్పండి అన్నపూర్ణ గారు. 5. అవును, మరి ఎన్ని అక్షరాలు ఉండాలండి? 6 కాదండి, 8 ఉండాలి. గణంకి 3 ఉండాలి కదా.
గణానికి 3 అక్షరాలు ఉంటే మొత్తం పాదాలకి ఎన్ని ఉండాలి? మీకు సంబంధం ఏంటి ఇక్కడ? ఇవన్నీ దీంట్లో ఉన్నాయి. 16 8 మసజస తతగా మా స జ స త త గ. ఇంత పసజత అవన్నీ ఎందుకమ్మా? ఇవన్నీ అనుష్టుప్లు లాంటివే కదా. ఇవి అనుష్ఠుపులు అండి. 32 అక్షరాలు ఉండాలండి. 8 ఉండాలి. మొదటి పదం చదవండి ఒకసారి. మొదటి పదంలో ఏమో చదవండి ఒకసారి. అక్కడ ఉన్నది చదవండి. టెక్స్ట్ యథావిధిగా చదవండి. సోహమాజన్మ శుద్ధానాం సోహం అంటే ఎన్ని అక్షరాలు చూడండి అమ్మా. ఎన్ని అక్షరాలు చెప్పండి, లెక్కెట్టండి. 8. ఇప్పుడు సోహం తర్వాత సోహం ఆజన్మ శుద్ధం అనేస్తే 7 అక్షరాలు తక్కువ. పోయి 7 వేసుకున్నారు. తర్వాత ఆ సోహం ఆజన్మ శుద్ధానాం ఆఫలోదయ కర్మణాం. ఆఫలోదయ కర్మణ. ఆఫలోదయ కర్మణం అంటే ఎన్ని అక్షరాలు లెక్కెట్టండి? 8 ఉన్నాయండి. 8. ఆ ఫలోదయ కర్మని సమాసం చేస్తే ఎన్ని అక్షరాలు చేయి? 7. చూసారా మరి? తర్వాత ఎన్ని అక్షరాలు? 8. సమాసం చేస్తే అయిపోయింది. సమాసం చేస్తే ఎన్ని అక్షరాలు వచ్చిందమ్మా? మొత్తం 4 అక్షరాలు తగ్గుతాయండి. అదిగా ఒక పాదానికి చెప్పండి అమ్మా. నాకు అర్థం పాదానికి 7 అవుతాయి. అది గమనించాల్సింది అమ్మగారు. కావ్యజ్ఞ అదో ఛందోజ్ఞ కూడా. అదే అందుకే లైవ్ మేము చెప్పలేకపోయాం. గారు చెప్పుండేవారు. ఎందుకు వాళ్ళు ఎక్స్ట్రా ఆలోచించారు. నేను ముందు అనుకున్నానండి, కానీ మీరు వేరే ఏదో అడుగుతున్నారేమో అని నేను చెప్పలేదండి. మీరు ఏదో అడుగుతున్నారు, మీరు ఏమనుకోవాలి తల్లి? ఏం అడుగుతున్నారు? నేను ఏదో అంటే ఇంకో వ్యాకరణ అంశాలు ఇంకో వేరే ఏవో అడుగుతున్నారు. వ్యాకరణం అంటే ఊహకి. వ్యాకరణం అంటే నథింగ్ బట్ ఊహ. మరి చివరిగా చెప్పారు, నేనైనా మిమ్మల్ని పక్కన పిలిచి రహస్యంగా చెవులు ఏమైనా ఊదేనా? లేదండి. సమర్థించుకోరే కదా. అప్పుడు ఎలా చెప్పారు? అప్పుడు ఏదో అడిగాను అనిపించలేదా? చెప్పి చూద్దాం అనిపించిందండి, అందుకని చెప్పాను. అది ముందరే అనాలి. అదే నేను చెప్తాను. నేను చెప్పేది అదే. అంటే వివక్షించంటే సంతాపం మన్నించాలండి. అదే ఇది మీకు ప్రేరేపణ కలిగాలన్న తాత్పర్యం అమ్మా. మీరు తప్పులు చెప్పించాలన్న 1% కూడా లేదు. నాకు అర్థమైందండి. చెప్పగలుగుతారు అన్నప్పుడు వాళ్ళందరూ చెప్పగలుగుతారు. దాంట్లో ఎవరికి నాకు ఎవరి మీద సందేహం లేదు. చెప్పగలుగుతారు, చెప్పాలి కూడా కదా. అయితే మన భాష చదువుతున్నాను ఉపయోగం లేదమ్మా. ఈ వైశిష్ట్యం మీరు గమనిస్తారు భవిష్యత్తులో. దీంట్లో ఉండేటువంటి ఇక్కడ మనం చదివేటువంటి విధానంలో గమనిస్తారు మీరు. భవిష్యత్తు ఇప్పుడే కొంతమంది గమనిస్తున్నారు. అర్థమైందా మీకు? ఇంతకీ శ్రమపడినందుకు అర్థమైందండి. దుర్గాభవన్ చెప్పండి అమ్మా. అర్థమైందమ్మా మీకు చెప్పింది? అర్థమైందండి. ఇప్పుడు మీరు చెప్పే శ్లోకాలు చెప్పచ్చు, అవిభావంలో కూడా చెప్పొచ్చు. కానీ ఇక్కడ అవిభావం అనే పేరు పట్టి ఏ సమాసమైనా వికల్పం. సమాసమే చెప్పక్కర్లేదు కదా. అంచేత అంటే కవులు ఎంత గడుసు వాళ్ళ గమనించండి. ఛందస్సు పోకూడదు, అర్థం పోకూడదు. విడతే సరిపోయింది కదా. అంత మేనేజ్ చేయడం చిన్న విషయాలు కాదు ఇవన్నీ కూడా. ఆ విషయాలు గమనించి నేను కూడా చిన్నవాడిని కాదమ్మా. చెప్పండి. త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ కొంచెం మనసు మార్చుకోండి తల్లి. సంభృతార్థానాం త్యాగాయ సంభృతార్థానాం. మీరు పాడండి గురువు గారు. త్యాగం చేయడం మనస్సుని.
సరే ఇవాళ వదిలేండి. వదలను ఇవాళ వదలను, లేకపోతే ఆపేస్తాం, వదిలేస్తారు పాఠంగా వస్తాను. అయ్యో చెప్పండి. నాకు అసలు రాదండి, చాలా కష్టం. అదే కష్టపడాలి మరి, కష్టపడితే నీకు కష్టపడకుండా ఊరికే వచ్చేలేదు అనండమ్మా. టైం వేస్ట్ చేస్తే నాకు చేస్తాను ఇప్పుడు. నిజంగా అనొద్దు, అది ధర్మం కాదు అది. చెప్పండి ఏమంటది కష్టం? నేను రాగం చదవమని లేదు కదా. త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ ఊరి దగ్గర కొత్త పెళ్లి కొడుకు పేర్లు చెప్తాం, లోపల రానివ్వరంటే పోరా వేడుకలా ఉండి యశసే విజిగీషు నటిస్తారు పైన, వాళ్ళకి లోపల ఆనందమే. ఇంకో నిమిషం కూర్చోబెట్టి అందరి చేత మురిపించుకుని లోపల రావాలి. ప్రజాయై గృహమేధినాం. ఇక్కడ ఈ వంశస్థులది గుణాలని వర్ణిస్తున్నాడు కదండి. అందులో ఇంకా ఇది కూడా, ఈ శ్లోకంలో కూడా వాళ్ళ గుణాలు ఎలాంటి వాళ్ళు అని చెప్తున్నారు. త్యాగానికి ముందండి మీరు స్టైల్ ని త్యాగం చేయడము, పద్యాన్ని త్యాగం చేయడం. చెప్పండి. త్యాగాయ సంభృతార్థానం చెప్పండి. వాళ్ళు సంపదలని పొందుతారు. ఎందుకు అంటే వాళ్ళు అంటే ఎవరమ్మా? పాపుల వాళ్ళు, వాళ్ళ అస్పృశ్యుల, అవాచ్యుల, సూర్యవంశ రాజులు. సూర్యవంశం ఎక్కడొచ్చింది? రఘువంశం కదా మనం. కానీ ఇప్పటిదాకా రఘువంశం అని వాడలేదు మాట. అంటే ఇంతకు ముందు రఘువంశం కదా చదువుతాం. పోన్లండి సూర్యవంశాలు చెప్పండి. ఎవరికి ఒకసారి వినండి అమ్మాయి దుర్గా భవన్ గారు, వినండి. మీరు ఏం చెప్పారు? శ్లోకాలకు అన్వయం రఘువణం అన్వయం వచ్చి అని ఆ శక్తికి చివ అక్కడ సరిపెడతాను అన్నారు. అవునవును. తర్వాత సూర్యనామని చెప్పబోతున్నాడా భవిష్యత్తులో? సరే, రఘునామన్వయం వచ్చి అని చివరి దాకా ఈ 15 శ్లోకాలు అక్కడ కలెక్ట్ చేస్తున్నారంటే ఎవరి గురించి చెప్తున్నట్టు అవి? అదే రఘునామ గురించే చెప్తున్నట్టు. ఆ మాట రాలేదు కదా అని సూర్యవంశస్థులు అన్నాను. మీరు అన్నారు ఈ శ్లోకాలు ఇక్కడ కాదు తరువాయిలు ఉన్నాయని సశేషాలు చెప్పారు కదా. చివరికి రఘునామన్వయ వచ్చే కదా. విశేష విద్యానాం అని షష్ఠిది ఎక్కడికి అన్వయం? అవును, రఘునామన్వయం వచ్చే. అవును అన్నప్పుడు చెప్పండి అమ్మా. సరే, రఘు వంశస్థులకి, రాఘవులకి అని కూడా అనుకోవచ్చు. అనుకోండి. ఇంకా రఘుపతి రాజా, రాఘవ రాజానం అనుకున్నా రాఘవుల గురించి చెప్తున్నారు ఇక్కడ. చెప్పినా పర్వాలేదు. అదే రఘుపతులు, రాఘవులు, రఘువంశస్థులు వాళ్ళ గురించి చెప్తున్నారు. కాకుస్థులు, సూర్యవంశజులు వాళ్ళు సంపదని పొందేవారు. ఎందుకు అంటే త్యాగం చేయడం కోసం సంపదల్ని పొందేవారుట. అలాగే మిత భాషలు ఎందుకు? సత్యం కోసం, సత్యవ్రతం. వాళ్ళు సత్యం నిలపడం కోసం మిత భాషలుగా ఉన్నారట. అలాగే యుద్ధాల్లో జయాన్ని కాంక్షించేవారు, విజయాన్ని కాంక్షించేవారు. ఎందుకు అంటే యశస్సు కోసం. అలాగే సంతానం కోసం గృహస్థాశ్రమాన్ని స్వీకరించేవారు. అలాంటి వారు అని చెప్తున్నాడు. తర్వాత శ్లోకం ఒక్కసారి రెండో పదం ఒకసారి మరొకసారి చెప్పండి అమ్మా. యశస్సే విజిగీషు. రెండో పదం అమ్మా. రెండో పదమేనండి. సత్యాయమిత భాషణం మీకు చాలా ఇష్టమైన పదం. అవునమ్మా, నాకే కాదు సత్యమేవ జయతే. అదే, మీరు చాలా సార్లు చెప్పారు ఈ మాట, సత్యాయమిత. చెప్పండి. అంటే ఏమిటి సత్యాయమిత భాషణం అంటే? అదే, అంటే మిత భాషలుగా ఉన్నవారు. ఎందుకు అంటే సత్యాన్ని నిలపడం కోసం, సత్యవ్రతం. అర్థం అవ్వలేదు. వాళ్ళందరూ కురవాళ్ళు, చిన్నపిల్లలు. ఎక్కువ మాట్లాడుతున్న కొద్దీ కొంచెం సత్య దూరం అయ్యే అవకాశాలు. అది చెప్పాలి. అంటే మనం ఎక్కువ మాట్లాడితే నాలాగే అబద్ధాలు వస్తాయి చాలా. మితంగా మాట్లాడితే సత్యాలు ఆవిష్కృతాలు అవుతాయి. అవసరమైనంత మాట్లాడి మితంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు సత్యాన్ని. ఎక్కువ మాట్లాడే కొద్దీ అసత్యాలును సత్య దూరాలు అనేదో అన్నారు కదా, అన్పార్లమెంట్ వర్డ్ అనుకుని. తప్ప, ఇది అన్పార్లమెంట్ వర్డ్. మిగతావన్నీ వాడు బుద్ధి లేని వాడు, వాడు ఇది, వాడు దొంగ, ఇవన్నీ పార్లమెంటరీ వర్డ్స్ అన్ని కూడా. చెప్పండి అమ్మా.
అది అలాగే ఎందుకంటే పదాలు మనకు చిన్నగా కనిపిస్తాయి. ఆ చిన్న పొలనే ఇంత చీపురు పొల వేళ్ళు చిన్నగా ఉందంటే విరవడం కష్టం. పెద్ద పొల అయితే విరిచేయచ్చు ఎవరైనాను. ఈ చిన్న పదాలకు అర్థం చేసుకోవడం మనం చాలా కష్టపడతాం. అంటే అనేస్తాం సత్యమిత భాషం అంటే దానికి అన్వయం చెప్పేటప్పుడు చాలా కష్టపడాలి. సత్యము మిత భాషిత్వానికి ఏమిటి సంబంధం? అదే ఇప్పుడు చెప్పాం ఇట్ కదండి. నీడ్ సో మచ్ ఎక్స్ప్లెనేషన్. అది ఎక్స్ప్లెనేషన్ చాలా కావాలి. ఊరికే మనం సత్యమిత భాషణం అంటే మీరు మితంగా మాట్లాడితే కుదరదు. ఇక్కడ మన సత్యం గురించి కాదు కదా ఇక్కడ వస్తా. మనం సంస్కృతం నేర్చుకోవడానికి భావం గురించి కనుక ఇక్కడ మిత భాషిత్వం అక్కర్లేదు, అమిత భాషిత్వమే కావాలి ఇక్కడ. ఎక్కువ చెప్పాలి. అంటే మిత భాషణ ద్వారా సత్య దూరం కాకుండా ఉండగలిగేటట్టుగా ఉండేవాళ్ళు వాళ్ళు. అలా కాదు, అంటే ఎక్కువ మాట్లాడేది కొద్దీ నెంబర్ అనవసరమైన పొల్లు అంతా వస్తుంది. అంటే అసత్యాలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఎంత కావాలో అంతే కదా. సత్య మిత భాషణ బాగా చెప్పండి. తర్వాత ఇంకా ఆలోచించండి పెద్దవాళ్ళు అందరూ కూడా, ఇక్కడ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా. ఈ పదము చిన్న పదాలు కావన్నీ కూడా. ఇవన్నీ ఉపనిషత్తు వాక్యాల కంటే గంభీరమైన పదాలు. అంత అర్థం చేసుకోవడం అంత సుఖంగా ఉండదు, కొంచెం కష్టం ఉంటుంది. సత్యాయ మిత భాషణం ఏమిటి? సత్యానికి మిత భాషిత్వానికి ఏమిటి సంబంధం? రైట్ అమ్మా, తర్వాత శ్లోకం చెప్పండి. తర్వాత శైశవే అభ్యస్త విద్యానాం అలా యౌవనే అనొద్దు మీరు. అదే మీకు వస్తే మీరు మళ్ళీ గద్యం చేసి అభ్యస్త పదవిభాగం చెప్పేస్తున్నారా? శైశవే అభ్యస్త విద్యానాం యౌవనే విషయేషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం. వాళ్ళు ఎలా ఇప్పుడు బాగానే ఉందండి? బాగానే చదివానా గురుగారు? నాకు తెలియ వాడు అందరూ గురువులేనమ్మా. సార్ Vote, I can ask them to vote against or in favor of you. అయ్యో బాబాయ్, అంత సాహసం వద్దు. మళ్ళీ రిజల్ట్ చూస్తే భయం వేస్తుంది. నోటా ఎక్కువ పడతాయి. అదే నోటగా నిజంగా నిజాయితీగా వేసేస్తారు అనుకోండి, బాధ వచ్చేస్తుంది. ఈ నిజాయితీ అనే పదం దిక్కుమాల పదాల్లో ఇదొకటి, నిజాయితీ. అవునా? ఏం నిజాయితీ ఏదో చెప్పాలి కదా, వ్యాకరణ చదువుతున్నారు. కానివ్వండి అమ్మా, చెప్పండి మీరు, కానివ్వండి, కంటిన్యూ చేయండి. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే బాల్యంలో వీళ్ళు ఎవరు? వీళ్ళు వాళ్ళు అని రఘువంశస్థులు. వీళ్ళు అనకూడదమ్మా, వీళ్ళు. ఇది మామూలు చివరి లకారం, మామూలు లకారం అనాలి. వీళ్ళు అంటే నీళ్ళలో లా కింద లా పెట్టకూడదు. వీరు వీరు వీండ్రు ఏదో అనాల్సింది, పర్వాలేదు. ఎనీవే వీళ్ళు అంటే ఎవరో చెప్పండి, వాళ్ళు పాపులు కాదు కదా. ఈ రఘువంశస్థులు బాల్యంలో ఈ క్లాస్ లో విన్న వాళ్ళు రఘువంశస్థులు కంటే రఘువంశీయు అంటారు. వీళ్ళు రఘువంశీయులు అంటే ఇష్టపడతారు. వంశీయులు. రఘువంశ్యాః శైశవంలో బాల్యంలో చక్కగా విద్యను అభ్యసించి. బాల్యం వేరే, శైశవం వేరేమో. శిశువు శైశవం అంటే మరి ఆ ఏజ్ వేరు, బాల్యం అనే ఏజ్ వేరు. బాల్యం అంటే శైశవంలో, శైశవం అంటే బాల్యంలో అని చెప్పకూడదు కదా. నాకు చదువుతున్నప్పుడు నాకు కూడా కన్ఫ్యూజన్ వచ్చింది, కానీ బాల్యం అని అనుకున్నాను. ఎందుకంటే మనం శిశువుని చాలా చిన్నగా మనసులో చెప్తాము. శైశవం అనేసరికి ఎందుకన్నారు? శైశవంలో అనేసండి, అది మా కర్మ, మేము సరిపెట్టుకుంటాం. ఆ ఫలోదయ కర్మ మీకు అందాకనే మీరు. శైశవంలో విద్యను అభ్యసించి యవ్వనంలో సుఖభోగాలను అనుభవించి. మరోసారి రెండో వాక్యం. యవ్వనంలో యవ్వనం కొంచెం జాగ్రత్తగా ఉండండి అమ్మా. యవ్వనంలోనే జాగ్రత్తగా ఉండాలి. వాకింద వారాకూడదు. అది యవ్వనంలోనే జాగ్రత్తగా ఉండాలంటున్నానండి. యవ్వనంలో సుఖభోగాలను అనుభవించి ముసలితనంలో ఈ మునివృత్తి. యవ్వనంలో ముసలితనంలో అన్నాను. యవ్వనంలో ఏమన్నారు? యవ్వనంలో దాంట్లో సుఖభోగాలని అనుభవించి అన్నాను. సుఖభోగాలు అన్నారా? సుఖ దుఃఖాలు అన్నారేమో. లేదు, విషయాకి చెప్పాను. వార్ధకంలో అంటే ఇంద్రియ సుఖాలు అన్నమాట. ఇంద్రియ అంటే ఎన్ని ఇంద్రియాలు, అన్ని ఇంద్రియాలకు సుఖాన్ని అనుభవిస్తూ, విషయంలో అంటే ఇంద్రియ భోగాలు, అన్ని ఇంద్రియాలకు సంబంధించిన భోగాలు అన్నమాట. కంటికి
కంటి యొక్క భాగం వేరు, చెవి యొక్క భాగం వేరు, జిహ్వ యొక్క భాగం వేరు, అర్థం అవుతుంది కదా. విశేషణ వార్ధకంలో ముసలితనంలో వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి వాళ్ళు ముని వృత్తిని ఆశ్రయించి ఉండేవాళ్ళు. అలాగా చివరికి యోగ పద్ధతిలో ప్రాణత్యాగం చేసేవారు. ప్రాణత్యాగం ఉందా అక్కడ? తను త్యజామని తను అంటే ప్రాణం అన్నమాట. పర్వాలేదు, తను శబ్దంకి ప్రాణం అని అర్థం అమ్మ, రాసుకోండి. శరీరమే తను అంటే, కానీ శరీర త్యాగం చేసేవారు. దుర్గా గారు చాలా కాంపాక్ట్ గా చెప్తారు, అద్భుతంగా. మీరు ఎందుకో కొంచెం అనవధానంగా ఉండద్దు. లేకపోతే తనువుకి ప్రాణం అని చెప్పకూడదు కదా. అవునండి. కొంతమంది నాకు టీ అంటే ప్రాణం, శరీరం అంటే నాకు ప్రాణం, మొక్క పొత్తులు అంటే ప్రాణం, ఇవన్నీ ప్రాణాలే. అనుత్యజం అంటే వాళ్ళ చేతిలో ఉండేది అనమాట. శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళడం వాళ్ళ చేతిలో ఉండేది అనమాట పూర్వకాలం వాళ్ళకి. అంటే స్వచ్ఛంద వర్ణం అనేది భీష్ముడికి ఉందనుకోండి, వీళ్ళు కూడా సుమారుగా అంటే ఆ రోజున కాకపోయినా అలా ఉత్క్రమణం చేసేవారు, ప్రాణోత్క్రమణం జరిగేది. శరీరాన్ని వీళ్ళే విడిచిపెట్టే వాళ్ళు అని రఘువంశ రాజులు, మనం కాదు. సందర్భంగా వార్ధకేరి పదం వాడారు కదమ్మా. ఏం పదం అండి? వార్ధకేరి పదం. వార్ధకే అంటే వృద్ధాప్యము అని శబ్దం అపశబ్దం, ఇది చాలా మంది వాడుతూ ఉంటారు. వార్ధకము అనడంలో సమస్య లేదు. ఇప్పుడు ఇలాంటి పదాలు గమనిస్తూ ఉండండి మీరు. ఒకప్పుడు వార్ధక్యము కూడా ఉందేమో చూడండి. అంటే వృద్ధుడి యొక్క వృద్ధస్య భావ, వార్ధక్యం కూడా ఏ శయ్యం అంటే ఆది వృద్ధం చెప్పి ప్రత్యయం ఉందంటే అవ్వచ్చు కదా. అన్నపూర్ణ గారు వింటున్నారా? వార్ధక అంటే వృద్ధకస్య భావ వార్ధక్యం అని చెప్పుకోవచ్చు. కానీ వృద్ధాప్యం అనే శబ్దం ఎలాగో మరి యూటర్న్ తీసుకుని రావాలి తప్ప వృద్ధాప్యం అనే శబ్దం అది సాధు శబ్దం కాదు. చాలా మంది వృద్ధాప్యాన్ని వాడుతూ ఉంటాం మనం. కానివ్వండి అమ్మా. అయిపోయిందండి, 2 శ్లోకాలు అయ్యాయి. అమ్మయ్యా, అమ్మా అయ్యా ఇద్దరు గుర్తొచ్చారు. ఒకప్పుడు ఇద్దరు నేను చెప్తున్నాను. గురుగారు అయ్యా చెప్పండి. అంటే ఇక్కడ అంటే ఎంవిఎస్జే శాస్త్రి గారు కూడా ఉన్నారండి ఇక్కడ. ఓ, ఎంవిజే శాస్త్రి గారా? నమస్కారం గురుగారు. నమస్కారం అయ్యా. అయ్యా నమస్కారం. చాలా బహుకాలం మీ గురించి అనుకుంటున్నాం, మీరు రావడం మాకు ఆనందం. మహాన్ ప్రమోద భవతాం స్వాగతం. మహాన్ సంతోష. ఒక అలౌకికమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాను రోజు. ప్రణమామిచ భవత్ పాదౌ, భవత్ పాదయో ప్రణమామిచ. సంతోష. నేను మిమ్మల్ని నమస్కరించాలి, మీ పెద్దవారు. చెప్పండి, శ్లోకాలు చెప్పండి మాస్టర్. మీరు 2 శ్లోకాలు చెప్తే మాకు ఆనందమే. అయ్యో చక్కగా వాళ్ళే అన్వయం చెప్తున్నారండి. మీరు చెప్పండి మాస్టర్ 2 శ్లోకాలు. నేను అదే అన్నాను ఇందాక, ఈ పంచకావ్యాలు శ్లోకాలు మాత్రం పరిచయం చేస్తే మన శాస్త్రి గారు వచ్చి మొత్తం పంచకావ్యాలు చెప్తారు విశేష వ్యాఖ్యానాలతోటి. మేము కేవలం శ్లోకాలు మాత్రం చదివి భావం స్థూలంగా చెప్పేసి వదిలేసేయండి అన్నాను, అంతే. మీరు చెప్పండి మాస్టర్. ఒక కావ్యం రఘువంశం మొదలు పెట్టారు, కిరాతార్జున మొదలు పెట్టారు, మాఘం కూడా మొదలు పెట్టారు. ఎవరు సందేశం కూడా ఒక శ్లోకం చదివినట్టున్నారు కదా. అవునండి, మీరు చదవండి మాస్టర్, మీ ఇష్టం. మీరు మేఘం చదివినా లేదంటే మాఘం చదవలే కదా. మాఘం చదివారు ఎవరన్నా ఇక్కడ? చదివారు, నిన్న ఒక శ్లోకం చదివారు ఎవరు? ఓకే, మాస్టర్. మీరు వీటిలో మీరు ఈ షట్కావ్యాల్లో మీ ఇష్టం అండి, మీకు అక్రమమే. మీకు 5 కావ్యాల్లో మీ ఇష్టం, 6 కావ్యాల్లో మీ ఇష్టం మాస్టర్. మీరు ఏ శ్లోకం చెప్పినా కూడా ఒక శ్లోకాన్ని అంటే టైం మాత్రం 3 నిమిషాలు 4 నిమిషాలు తీసుకుని మీరు ఒక్క శ్లోకం చెప్పినా ఆనందమే. ఒక శ్లోకం చెప్తాను. అయ్యా చెప్పండి. మీరు ఏ కావ్యం చెప్పినా పర్వాలేదు మాస్టర్. అంటే ఈ షట్కావ్యాల్లోనే కటాక్షేదయార్ద్రాం కరే జ్ఞానముద్రాం కళాభిర్విచిత్రాం కళాపై సుభద్రాం పురస్త్రీం వినిద్రాం పురస్తుంగభద్రాం భజే శారదాంబాం అజస్రం మదంబాం. ఇక్కడ 3 కావ్యాల మీద ఒకటే ఒక వాక్యం ఉంది కాళిదాసు విషయంలో. అస్తి కశ్చిద్ వాగ్ విశేష వినే ఉంటారు. అస్తి కశ్చిద్ వాగ్ విశేష.
దీంట్లో కాళిదాసు యొక్క ముఖ్యమైన కావ్యాలు పంచకావ్యాల్లో మొట్టమొదటి పదంతో ఈ వాక్యం చూడొచ్చు మీరు. అస్థి కశ్చిద్ వాగ్ విశేష. కాళిదాసు యొక్క వాగ్ విశేషము అత్ర అస్థి. అస్థితో ఒక శ్లోకం, మొట్టమొదటి శ్లోకం ఏ కావ్యంలో అది? కుమార సంభవం. అస్త్యుత్తరస్యాం దిశ దేవతాత్మ హిమాలయో నామనగాధిరాజ పూర్వాపరోతో యని దేవగాహ్య స్థిత పృథివ్యా ఇవ మానదండ అని నా చక్కగా చెప్పారు ఎవరు. రెండోది కశ్చిత్ సత్యవాణి ఉమాగారు అని చెప్పని ఆవిడ ఉమా అతేవ కుమార సంభవం ఇచ్చతి. కుమార సంభవం అచ్చా మహాన్ సంతోష. కుమార సంభవం ఇచ్చంతి కుమార సంభవమేవ స్వీకృతవతి. ఉమానామిని సా ఉమానామిని అభీష్ట సిద్ధిరస్తు. అత్రే భాగ్యనగరే వసతి సా కాకినాడాయాం కావ్యాన్ని అధీతవతి కిల. కాకినాడాయాం మహాన్ సంతోష. అక్కడ ఓలేటి ఆ పేరేంటమ్మా మీ గురువు గారి పేరు? ఓలేటి సుబ్బరాయ శాస్త్రి గారండి. తత్ర కావ్యాన్ని నామ కేవలం పంచకావ్య దృశ్య కావ్యాన్ని చెప్పి అధీతవతి కిల సా. సంతోషం, చాలా సంతోషం. భాగ్యనగర రామదుర్గమ ఎక్కడ వసతి సా? షామీర్పేట అండి. షామీర్పేట. సంతోషం. రామదుర్గం అమ్మా ఇంటి పేరండి. రామదుర్గం. ఇక్కడ కశ్చిత్ తోటి వేరొక శ్లోకం. కశ్చిత్ కాంత విరహ గురుణ అని స్వాధికారా ప్రమత్త శాపేన అస్తంగమిత మహిమ వర్షభోగ్యేన భక్తు యక్షశ్చక్రే జనకతనయ స్నాన పుణ్యోదకేషు స్నిగ్ధఛాయా తరుషు వసతిం రామగిర్యాశ్రమేషు. ఇది మేఘ సందేశంలో మొట్టమొదటి శ్లోకం. అస్తి కశ్చిద్ వాగ్ విశేష. వాక్ వాగర్ధ వివ సంవృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఇది రఘువంశంలో మొట్టమొదటి శ్లోకం. ఇకపోతే పంచకావ్యాలు మీకు తెలిసే ఉంటుంది. రఘువంశం, కుమార సంభవం, కిరాతార్జునీయం, నైషధం, మాఘం. మాఘం అనే శిశుపాల వధ అంటారు. దాన్ని రచించిన వాడు మాఘుడు. మేఘే మాఘే గతం వయ. మొత్తం మాఘం చదివితే మనకి లేని శబ్దాలు లేవు. మొత్తం వయస్సు అంతా దాంట్లోనే అయిపోతుంది అనమాట. అంటే అన్ని శబ్దాలు మాఘంలో ఉంటాయి. అంత గొప్ప కావ్యం. ఇంకా నైషధం అనేది చాలా కష్టం చెప్పడం కూడా. నేను నైషధ కావ్యం చెప్పడానికి ప్రయత్నిస్తాను తర్వాత క్లాసుల్లో. నైషధం విద్వద్ ఔషధం అంటారు. ఔషధం లాంటిది అనమాట. చాలా కష్టం దాన్ని తయారు చేయడం. దాన్ని ఒక్కసారి నైషధం మనకు పట్టుకుంది అంటే మనకి సంస్కృతం అంతా అవలేలగా కరతలామలకం అయిపోతుంది అనమాట. చాలా విద్వాంసులకు కూడా ఒక టెస్ట్ యార్డ్ స్టిక్ లాంటిది అనమాట. నైషధం చాలా కష్టమైనది. చాలా సులభమైన కావ్యం ఉన్న వాటిలో చిన్న కావ్యం ఖండ కావ్యం. ఇది పంచకావ్యాల్లోకి రాదు. అది మేఘ సందేశం. మా గురువు గారు అన్నారు మేఘ సందేశం చెప్పండి అని. లేకపోతే కావ్యాలకు సంబంధించిన విషయాలు ఒక శాస్త్రం ఒకటి ఉంది. దాని అలంకార శాస్త్రం అంటారు. అలంకారిక శాస్త్రం. దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు చెప్పమని గురువు గారు అనడం జరిగింది. అయ్యో గురువు గారు గురువు శబ్ద గురు శబ్ద వాక్య మీకు అర్హత ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం మనకి అంటే దీనికి అలవాటు పడుతున్నాను. ఈ రోజే మొదలు పెట్టాను దీంట్లో. ఇంకా మీరు నాకు కనిపించట్లేదు. అంటే ఇక్కడ నెట్ కూడా సరిగ్గా రావడం లేదు. అతి కష్టం మీద ఓపెన్ చేశాను. ఇది సరిగ్గా నా దారిలోకి వచ్చాక నేను ప్రతాపరుద్రి అని చెప్తామని నేను అనుకుంటున్నాను. భగవంతుడు అనుకూలిస్తే ఏమంటారు? అదే బాగుంది మాస్టర్. అది అలంకార విషయాలు కూడా పరిచయం చేసి తర్వాత కావ్యం మొదలెడితే కూడా బాగుంటుంది. అది బెటర్. ఎలాగైనా మనం ఈరోజు శుభారంభం చేసిన కూడా ఒక్క శ్లోకం చెప్తున్నాను. అంటే ఆది మొట్టమొదటి శ్లోకం తపస్వాధ్యాయ. ఇది పంచకావ్యాల్లోకి రాదు. ఆది కావ్యం వాల్మీకి వారిది. నైషధంలోనే శ్లోకం చదివి వదిలేయకూడదు. నైషధంలో పర్వాలేదు కానివ్వండి. చూసి చెబుతాను. అది ఇతి బోధాచరణ ప్రచారణై దశ చతస్ర ప్రణయన్నుపాది అని మంచి మంచి శ్లోకాలు ఉన్నాయి దాంట్లో నైషధంలో. వరుసగానే చెప్పండి అవకాశం దాకా.
మొదటి శ్లోకం నుంచి ప్రారంభించే చెప్పండి. చెప్తాను, తప్పండి. నాకు మంచి రోజు రైట్ చూసి అండి. చెప్తాను. ఆ, ఆ, నాకు మంచి రోజు చూసి వచ్చే వారం నేను ఒక ఓకే. అంటే మీ అందరి దగ్గర పుస్తకాలు ఉండాలి కదా, శ్లోకాలు కూడా వాళ్ళ దగ్గర అక్కర్లేదండి, కూడా. అక్కర్లేదు. అంటే వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని వింటున్నారు. అదే నేను అంటే మీరు వరుస అయితే వాళ్ళు అక్కడక్కడ శ్లోకాలు అయితే వెతుక్కోవాలి. వరుస అయితే వాళ్ళకి తెలుసు కదా, ఈ శ్లోకం అయింది కదా మర్నాడు ఇంకో శ్లోకం ప్రిపేర్ అవుతారు. అదే నేను మొదలు పెడతాను. మంచి రోజు. వాట్సాప్ లో పెట్టేస్తూ ఉంటారు వాళ్ళు, ఎవరో ఒకరు పెట్టేస్తారు డౌన్లోడ్ చేసి. చెప్పండి. ఈ రోజు కొంచెం నేను అలవాటు పడుతున్నాను. ఓకే, ఐఎమ్ జస్ట్ లైక్ స్పెక్టేటర్ అనమాట. అసలు నేను ఎట్లా దీనికి అకష్టం కాగలనని ప్రయత్నిస్తున్నాను నేను. ఓకే. అంటే దీంట్లో మీరెవరు నాకు కనిపించట్లేదు నా దాంట్లో. అవునండి, నాకు అంతే సుమారుగా. అందరూ వీడియో ఆఫ్ చేసుకుని ఉన్నామండి. అంటే మీరు కనిపిస్తున్నారు, నాకైతే కనిపిస్తున్నారు. మీరు వీడియో ఓపెన్ చేసుకోవచ్చమ్మా, మీరు ఆడియో ఇచ్చేసుకున్నా మీరు వీడియో చూసుకోవచ్చు కదా. నాకెవరు కనిపించట్లేదు. మేమందరం వీడియో ఆఫ్ చేసుకున్నామండి. లక్ష్మీ సాయి కుమార్ గారు అంటే మీ ఫేస్బుక్ కనిపిస్తుంది మాకు, మీ ఫేస్బుక్ కనిపిస్తుంది, మీ ఫేస్ బుక్ అవుతుంది మాకు. బుక్ అయిపోయాను, మీకు ఎప్పుడో బుక్ ఫేస్ బుక్ చేసుకున్నారు అందరూ కూడా. బుక్ అయిపోయాను. లుక్ లో ఉన్నాను. ఈ లుక్ శబ్దం లుక్ దాదులోంచే లోకమైన శబ్దం. అవును, ఇప్పుడు కనిపిస్తానే. మహాన్ సంతోషం. ఒకరోజు మంచి రోజు చూసి నేను చక్కగా ఒక పద్ధతి ప్రకారం మొట్టమొదటి శ్లోకం నుంచి చెప్తాం అనుకుంటున్నాను. ఏ కావ్యం చెప్పమంటారు? మీరు అందరూ కలిసి నిర్ణయిస్తే అది చెప్తామని. ఒక 10 నిమిషాలు చెప్తే అంటే ఒక్క శ్లోకం చెప్పండి ఒకసారి. 3 నిమిషాలు 4 నిమిషాలు అయిపోయింది. చెప్పండి. నైషధం చెప్పండి. నైషధం అనే అనుకుంటున్నామండి. తప్పండి. అయితే రేపటి నుంచి రోజు ప్రారంభంలో ఒక ఎందుకంటే మీరు అనవసరంగా విద్యుత్ ఔషధం అన్నారు కనుక వాళ్ళందరూ విద్వాంసులుగా అవ్వాలనుకుంటున్నారు. ఔషధం మీదకి పుచ్చుకోవాలని వాడి ఉద్దేశం అనమాట. ఔషధాన్ని తీసుకుని వాళ్ళు కూడా విద్వాంసులు అవ్వాలని ఆశ వాళ్ళకి అందరికి, నాకు కూడా. అయ్యో మంచిది. అయ్యాను మీకా ఏంటున్నాను. ఈ రోజు శుక్రవారం కదా, బాగుంది, సంతోషం. ఓకే, రేపు రేపటి నుంచి మొదలు పెడతాను. అది కంటిన్యూ చేస్తాను. రేపు మొదటి శ్లోకం నుంచి మొదలు పెడతాను. అస్తు ఏవమస్తు. నమస్కారం. సరే, ఏవమస్తు ఇదమస్తు శుభమస్తు. రైట్ అండి. ఇప్పుడు నేను తీసుకోవచ్చా అండి? తీసుకోండి. అది కాదు, ఇదేంటి అనంత్ వచ్చారా అండి? అంటే ఇప్పుడు ఇంకా అన్నపూర్ణ గారు వారి పద్యం చెప్పలేదు ఈరోజు ఇంకా. అయ్యో అన్నపూర్ణ గారు చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. మీదే భారం అంతే. అన్నపూర్ణ గారు వినిపిస్తుందండి? అయ్యో కొంచెం తక్కువగా వస్తుంది. సంగీతంలో పాడినప్పుడు అలాగే ఉంటాయండి, సంగీతంలో పాడినప్పుడు అలాగే ఉంటాయి, క్రమంగా విజృంభిస్తారు చూడండి. విశంకమానో భవతః పరాభవం నృపాసనస్థోపి వనాధివాసినః దురోధరచ్ఛద్మచితాం సమీహతే నయేన జేతుం జగతీం సుయోధనః. నయేన జేతుం జగతీం సుయోధనః. నయేన జేతుం జగతీం కంటిన్యూ చేద్దామా. నయేన విడదీశాను. నయేన జేతుం జగతీం. దాంట్లో సంధులు ఏం లేవు కదా, సంహితలు ఏం లేవు కదమ్మా. నయేన జేతుం జగతీం సుయోధనః. మరొకసారి అన్నమ్మ శ్లోకం చక్కగా. విశంకమానో భవతః పరాభవం. విశంకమానో భవతః పరాభవం. విశంకమాన సంధి కదా. విశంకమానో భవతః పరాభవం. విశంకమానో భవతః పరాభవం. ఎందుకు అలా కంగారు పడదు కాదమ్మా. విశంకమానో భవతః పరాభవం దాంట్లో ఏం కుచించక్కలేదు. విశంకమానో భవతః సంధి కదా. విశంకమానో భవతః పరాభవం. విశంకమానో భవతః పరాభవం నృపాసనస్థోపి వనాధివాసినః. నృపాసనస్థోపి వనాధి. చూడండి అమ్మా భావం. నృపాసనస్థ వాడు ఉన్నత స్థానంలో ఉన్నాడు. నృపాసనస్థోపి వనాధివాసిన. ఎంత తక్కువ చేశాడో చూడండి, కంపేర్ చేయండి.
దుర్యోధను ఉపాసనస్థ, వీడు వనాధివాసి, ఈయన ధర్ముడు. ఉపాసనస్థోపి వనాధివాసినః. ఉపాసనస్థోపి వనాధివాసినః దురోధరచ్ఛద్మ చితాం సమీహతే. ఒత్తు లేదమ్మా, దురోధరం అని దురోధర అని కదా. దురోధరచ్ఛద్మ జితాం అది దురోధర ఛద్మజితాం అని ఒకటే పదం అమ్మా. దురోధరచ్ఛద్మ జితాం ఆపద్దు. సమీహతే. దురోధర ఛద్మజితాం ఒకటే పదం కదా. అవునండి, అవును. దురోధరచ్ఛద్మజితాం సమీహతే నయేతుం జగతి సుయోధనః. ఈయన ఇదైతే మొట్టమొదటి దురోధర ఛద్మజితాం జగతీం అని అక్కడికి అన్వయం అనమాట. దూరం చెప్పండి, బాగుంది చెప్పండి. బాగుంది చెప్పేసి. వనాధివాసుడైన మీ వలన పరాభవం శంకిస్తున్న వాడైనా సింహాసనం అధీష్ఠుడైనా కూడా దుర్యోధనుడు మీ వల్ల అవమానాన్ని శంకిస్తున్నాడు. అందువల్లనే జూదంలో కపటంతో జయించిన భూమిని న్యాయంతో జయించాలని ప్రయత్నిస్తున్నాడు. అంతే. తర్వాత రెండో శ్లోకం చెప్తారా? ఇంకో శ్లోకం చెప్తారు. తథాపి జిహ్మస్స భవజ్జిగీషయా తనోతి శుభ్రం గుణ సంపదాయసః సమున్నయన్ భూతిమనార్య సంగమా ద్వరం విరోధోపి సమం. సంగమాద్ అని కదమ్మా, అక్కడ వరకు చెప్పండి. సంగమాద్ వర్తించండి వరం. తథాపి జిహ్మస్స సమున్నయన్ భూతిమనార్య సంగమాత్ వరం విరోధోపి సమం మహాత్మభిః. తకారం కాదు, దకారం అండి. మహాత్మభిః. దకారం అంటే వరంకి ముందర తకారం అన్నదండి. వాకి ముందర కరు కాదు కదా, తకారం అన్న దకారం అనండి. అనార్య సంగమాద్ వరం. సంగమాద్వరం వరం ఇది అనాసంగమాద్ వదిలేసండి. వరం విరోధోపి సమం మహాత్మభి ఇది రావాలి కాంటెక్స్ట్. వరం విరోధోపి సమం మహాత్మభి అని ఉన్నది. వరం విరోధోపి సమం మహాత్మభి. అవును. మీ వలన అవమానాన్ని శంకిస్తున్న కపటి అయిన దుర్యోధనుడు మీకంటే ఉన్నతుడు కావాలని మీరు లేని లోటును ప్రజలు మరిచిపోయేటట్లుగా నడుచుకుంటూ తన కీర్తిని విస్తరింప చేసుకుంటున్నాడు అని దాంట్లో నీచుల సాంగత్యం కంటే మహాత్ములతో విరోధం మంచిదే కదా అని చెప్పండి. దీంట్లో నీచుల సాంగత్యం కంటే మహాత్ములతో విరోధం మంచిదే కదా, దుర్యోధను మంచివాడు అయిపోతూ అన్నాడని చెప్పి ప్రజల్ని బాగా పరిపాలిస్తున్నాడు. అంటే మంచి వాళ్ళతో విరోధం కోయినా మంచిది అని అక్కడ చెప్పండి అమ్మా, స్ట్రెస్ ఇవ్వండి. అదే చెప్తారు. దుర్మార్గులతో మైత కంటే మహాత్ములతో వైరమైనా మంచిదే కదా. అంతే. అయిపోయిందా? అయిందండి, అంతే. అనంత్ గారు ఎవరికో చెప్పండి, సత్యవాణి గారికో మీరు లేకపోతే వినయ్ ఎవరికో దీంట్లో కాంటెస్ట్ ఉన్నాయి కదండి. ఇప్పుడు వరం విరోధోపి సమం ఆత్మగా మంచి కాంటెస్ట్ మంచి సుభాషితం లాంటిది. అలాగే హితం మనోహాచ దుర్లభం వచః మొన్న చెప్పారు ఆవిడ ఉమ్మగారు చెప్పినప్పుడు. అలాగే ఏకో విదోషో గుణసన్ అమ్మా ఇందులోనే ఉందండి. ఇవన్నీ కలెక్ట్ ఒక చోట పెట్టండి అమ్మా. ఎవరో ఒకరు చెప్పండి, రాజన్ గారికో సత్యవాణి గారికి ఎవరికో వాళ్ళకి ఇవన్నీ కలెక్ట్ వాళ్ళు చేసేస్తే బాగుంటుంది కదండి. అంటే పుస్తకాలు లేని వాళ్ళు కూడా ఒక వాక్యం పెట్టేయచ్చు కదా దీంట్లో. కలెక్ట్ చేస్తే ఒక 10 అయిపోయిన తర్వాత దీంట్లో వాట్సాప్ పెట్టేస్తూ ఉంటారు. 10 ఎవరో ఒకరు తీసుకోండి, 10 అయ్యేదాకా. అలాగే ఏకో హిదోషో గుణస్తున్న పాతే నిమజ్జతి అదంతా అంటే 10-20 కలెక్ట్ చేసి వాట్సాప్ పెట్టండి. మళ్ళీ ఇంకోళ్ళకి అలా పెట్టండి. మొత్తం కాంటెస్ట్ వాక్యాలు శ్లోకాలు కూడా పెడుతూ ఉంటే ఇదిగా. సరే, ఇప్పుడు అంటే పాఠానికి ఇంకా 10 నిమిషాలు ఉందండి లేదా? 10 నిమిషాలు 12 నిమిషాలు ఉన్నాయండి గురుగారు. చాలు, అయిపోయింది. శ్లోకాలు చదివేవాడు ఇంకెవరు లేరుగా?
ఈరోజు జోషి గారు అస్య వికారః తర్వాత చదవండి అమ్మా, తర్వాత చదవండి. సో అది సహస్రసూత్రం చదవండి. జానక్యాహ చెప్పాలి. ఇప్పుడు ఏం చెప్పండి. బ్రహ్మణ గారు అడిగారు శ్లోకం కదండి ఇందాక. చదవండి అమ్మా, అదే శ్లోకం చదవండి. అనుపర్ణ గారు, మా పద్మావతి ఎవరో ఒక చదవండి సూత్రం. మయడ్వా, వినయ్, అనంత్ ఎవరో ఒకటి చదవండి. అవయవేచ అయిపోయింది. ఒకటి 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 అయిపోయింది. ఇప్పుడు ఒకటే ఒకటి రెండు చెప్పండి. అదే అండి. ఎవరు చదువుతారు? అనుపూర్ణ గారు మీరా, పద్మావతి గారు? లేట్ చేయొద్దు, చెప్పని చదువుతాను. చదవండి. మయద్వై తయోర్ భాషాయాం అభస్యాచ్ఛాదన. కాదు కాదు, మయద్వైతయోః, మయడ్ వా ఏతయోః, మయద్వైతయోర్ భాషాయాం అభక్ష్యాచ్ఛాదనయోః. మయద్వైతయోర్ భాషాయాం అభస్యాచ్ఛాదనయోః. మయడ్ వా ఏతయోః అన్నమాట. బాగుందా? మయద్వైతయోః. చెప్పండి. మయద్వైతయోర్ భాషాయాం అభస్యాం ఆచ్ఛాదనయోః. అభక్ష్య అంతే. చూడండి, చదవండి. భాషాయం తర్వాత ఏముంది? భాషాయాం అభస్యాం ఆచ్ఛాదనయోః. అభక్ష్య ఏమిటమ్మా? భాషాయాం అభక్ష్యాచ్ఛాదనయోః అని కదా. అభస్యాచ్ఛాదనయోః. భక్ష్యాచ్ఛాదనాలకి వ్యతిరేకం అభక్ష్యాచ్ఛాదనయోః అని. అభస్యాచ్ఛాదనయోః. మరొకసారి చదవండి సూత్రం. మయద్వైతయోర్ భాషాయాం అభస్యాచ్ఛాదనయోః. భాషాయాం అభక్ష్యాచ్ఛాదనయోః అని కలిపేసండి. ఇప్పుడు విసంధి చేయండి. సంధి విచ్ఛేదం చేయండి. మన ఇద్దరి మధ్యలో సంధి విచ్ఛేదం కాదు, సూత్రానికి. లేదండి, మనకి సంధి చేయడంలోనే ఉన్నాను. మయట్ అండి. మయట్ మయట్ అని అన్నది అవకాశం ఉన్నాక మయడ్ అని అంటూ ఉండండి. సంధి విచ్ఛేదం చేస్తే ఇంకా పక్కన పదం లేనట్టే లెక్క అనమాట. సంహిత అంటే విడతీసేస్తున్నారంటే సంహిత లేదు గనక వదిలి పదం చివర తృతీయాక్షరమే ఉండాలి. ఆ పైన ఇంకా పక్కన ఏదైనా పని కర్రవక్షం ఉన్నట్టయితే ప్రథమ వర్ణం వాడినా పర్వాలేదు, కానీ అవసానం గనలో రెండు వాడచ్చు కదా. మయడ్ అనే ఒక కష్టం తీసుకోండి, అవతల వా ఉంది గనక. మైడ్ వా ఏతయోః భాషాయాం అభస్యాచ్ఛాదనయోః. ముందరే వాడు 500 రూపాయలు, ఇంకోసారి అయితే 600 అట్లేదు, ముందరే ఉంచుకోనట్ట. భక్ష్య కదమ్మా, అభక్ష్యాచ్ఛాదనయోః. అభస్యాచ్ఛాదనయోః. భాషాయాం అన్నారా? చెప్పానండి. భాషాయాం చెప్పారు అంటే బా అని ఒత్తు, మామూలుగా ఒత్తులు తీసి పలకకుండా భాషాయాం అభక్ష్యాచ్ఛాదనయోః. ఇప్పుడు విసంధి చేశారు గనక ఇప్పుడు ఈ సూత్రం ఎక్కడ వర్తిస్తుందంటే భాషాయాం అన్నారంటే లౌకిక భాషలోనే ఈ చెప్పబోయే ఉదాహరణ వస్తాయి, వైదిక భాషలో కాదు. అర్థమవుతుంది కదా. పాణినిగా సూత్రాలు వైదిక పదాలు లౌకిక పదాలు రెండు రకాల పదాలు చేయడానికి అన్ని సూత్రాలు ఉన్నాయి. వేదంలో ఉండే పదాలు కూడా ఇదే పాణినిగా చెప్తున్నారమ్మా. 1000 సూత్రాలు ఎన్నో ఉన్నాయి మనకి సిద్ధాంత కౌముదిలో అష్టాధ్యాయులు. లౌకిక పదాలు చెప్తున్నారు, వైదిక పదములు కూడా చెప్తున్నారు. పురంగణం అని అనుకున్నాం కదా, ప్రత్యయ భాషాయాం నిత్యం చదువుకున్నాం కదా. అలా ఇక్కడ ఇది లౌకిక భాషలో మాత్రమే ఈ సూత్రం యొక్క ఉదాహరణలు అవుతాయి అని చెప్పడం అనమాట. భాషాయాం అనేటువంటిది ఏంటి విధిస్తున్నాడు? సూత్రం ఏం విధిస్తున్నాడు? మయట్ అనే ప్రత్యయం ఎలాగా విధిస్తాడంటే వా అన్నారు, అంటే అని కూడా ఉంటుందండి. అదే అదే వా అంటే వికల్పం అని చెప్పండి. అంటే తర్వాత సంగతి వికల్పంగా అంటే మయట్ ప్రత్యయం వాస్యాత్ అంతే. అన్ను ఉంటుందని మీకు చెప్పలేదు కదమ్మా. అన్ను ఉంటుందని ఎలా తెలుస్తుంది మీకు? అది వేరమ్మా. నేను చెప్పేది ఇక్కడ మయడ్వా సూత్రంలో మయడ్ వా అనే పదానికి మరియు అని అర్థం లేదు కదా. అది చెప్పే మయట్ ప్రత్యయం వికల్పంగా వస్తుంది దానిగా చెప్పండి అంత. అన్ని ప్రత్యయం వస్తుంది దీంట్లో ఇది కాదు. అది ఎలా వస్తుందో తర్వాత చూద్దరు కానీ చెప్పండి అమ్మా. మయడ్ వా చెప్పండి. ఏతయోః. ఏతయోః అంటే
ఈ రెండు అర్థాల్లో వికారార్థము అవయవార్థము ఏతయోహ అర్థయో అన్నమాట. అవయవే వికారే అర్థేచ ఏతయోహ అర్థయో అన్నమాట భాష. అయితే చెప్పబోయేటువంటి మైటి ప్రత్యము అభక్ష్య ఆచ్ఛాదనం, భక్ష్య ఆచ్ఛాదన కంటే భిన్నమైన శబ్దాలకే వస్తుంది. అలా అనొద్దమ్మా, మీరు వాక్యాల్లో అనువదించండి. భక్ష్య ఆచ్ఛాదనలకి భిన్నమైన శబ్దాలకి మాత్రమే అది భక్ష్యము కాకూడదు, ఆచ్ఛాదన వాచకం కూడా కాకూడదు. ఆ రెండు పదాలు అర్థాల కంటే భిన్నమైన శబ్దాల కంటే మాత్రమే మైటి ప్రత్యయం వస్తుంది. వికల్పం అన్నాడు, ఈ వికల్పం గనక మైటి ప్రత్యయం రానప్పుడు అది వస్తుంది అనమాట, అయ్యాన్ ప్రత్యయం వస్తుంది అనమాట. అర్థమవుతుందమ్మా? ఇది వికల్పంగా వస్తుంది అంతే. అంటే అన్ని ప్రత్యయం రావు. వికారార్థము అవయవేచ్ఛ అని చెప్పిన పూర్వసూత్రం ఉంది. అవయవార్థంలోనూ వికారార్థంలో కూడా ప్రాణ్యౌషధి వృక్షేభ్య అని సూత్రం చెప్పాడు కదా. దాని పూర్వం మొట్టమొదటి సూత్రం తస్య వికార సూత్రం అణుప్రత్యయం చెప్పుకుంటూ వచ్చాడు కదా. ఇప్పుడు అణుప్రత్యయం వీటికంటే కూడా రావాల్సి వస్తుంటే, అంటే ఇక్కడ బన్న ప్రాతిపదికని చెప్పలేదు, ఎనీ ప్రాతిపదిక గట్స్ ఈ మైట్ ప్రత్యయం భక్ష్య ఆచ్ఛాదనలు కాకుండా భక్ష్యాచ్ఛాదనాలు కాకుండా అని చెప్పకూడదు. భక్ష్యవాచకాలు ఆచ్ఛాదన వాచ శబ్దాలు ప్రాతిపదికలు, ప్రాతిపదికలు ఆ అర్థాల్లో ఇవ్వకూడదు అని అర్థం అంతే. ఇది నిత్యంగా వస్తుంటే వికల్పంగా మైట్ వస్తుందంటే మైట్ వచ్చేస్తుంది మొట్టమొదట. ఈ మైట్ వికల్పం లేనప్పుడు ఆ మూల సూత్రం కూడా వస్తుంది కదా, జనరల్ గా ఉన్న సూత్రం కూడా. ఇప్పుడు చెప్పండి అమ్మా. ఇప్పుడు చూడండి, ప్రకృతి మాత్రాత్ అంటే ప్రకృతి మాత్రాత్ అన్నాడు చూడండి. అంటే ప్రకృతి మాత్రం అంటే ప్రకృతి అయితే చాలు, కేవలం ప్రకృతి. ప్రకృతి ఏవ ప్రకృతి మాత్రం. ప్రకృతిని లిమిట్ చేయట్లేదు. ప్రకృతి అన్న ప్రాతిపదికన ఒకటే అర్థంలో వాడుతున్నాం కదా మనం. అవునండి అవునండి. అంటే ప్రకృతి అంటే ఇక్కడ సుబంతం అని కూడా చెప్పుకోవచ్చు. ప్రకృతి అంటే ప్రాతిపదికే అక్కర్లేదు, ఎందుకంటే సుబంతం కంటే తద్ధిత ప్రత్యయాలు కదా. అంటే తద్ధిత ప్రత్యయంగా రావడానికి పూర్వం సుబంతం కూడా కావచ్చు, అది ప్రాతిపదికే అవ్వక్కర్లేదు. ప్రాతిపదిక కాదు వాస్తవం, సుబంతమే తీసుకోవాలి. అంటే ఇక ప్రకృతి అర్థం ఏమిటి? తద్ధితుల దగ్గరకు వచ్చే ప్రకృతి ఏమవుతుంది? సుబంతమే అవుతుంది. ధాతువుల దగ్గర వస్తే ప్రకృతి అంటే కేవలం ధాతువు ఇవ్వచ్చు. ఇక్కడ తద్ధితుల దగ్గరకు వచ్చేకల్లా పూర్వం ప్రకృతి ఏమవచ్చు? సుబంతమే అవుతుంది కదా. ఆ సుబంతంగా మళ్ళీ మొదలయ్యేటట్టు ప్రాతిపదిక అవుతుంది. అర్థమవుతుంది కదా. అంటే ప్రాతిపదికను లిమిట్ చేయట్లేదు, ఏ ప్రాతిపదిక కాదు అటువంటి సుబంతం కంటే మైట్ వికల్పం వస్తే వికార అవయవార్థాల్లో అన్నాడు. అస్మమేంటుడు అస్మనః వికారః లేదా అస్మనః అవయవః అనే అర్థంలో చెప్పండి. షష్ఠిలో నకారం శబ్దం కదా ఇది. అవునండి అవునండి. నన్ను చెప్పలేదమ్మా అస్మనః వికారః ఆస్మహ అని అక్కడ విగ్రహవాక్య మూలంలోనే ఇచ్చారు కదా. అదే అదే ఆస్మహ అంతర్చం అలా ఉంచండి. ఇప్పుడు అస్మనః వికారః ఇక్కడ ఏమిటంటారు? అస్మనః వికారః లేదా అస్మనః అవయవః కూడా చెప్పుకోవచ్చు కదా. మాయూరః అన్నప్పుడు నేను చెప్పుకున్నాం కదా, మయూరస్ అవయవః వికారోవా అని చెప్పినట్టుగా ఇక్కడ కూడా అవయవః వా వికారోవా. అస్మనః చెప్పండి, అస్మనః వికారః అవయవః వా. అస్మనః వికారః అస్మనః అవయవః వా. అవయవో వా. సరే చెప్తే ఏమైంది? మైట్ పరిచయం చేయండి. ప్రతి ఏముంది? అస్మనః అంటే అస్మన్ను నసి నస్ పరిచయం కదా. అస్మన్ను అస్సు మయట్టు అంటే అదిగా. అంటే ఇస్సంజ్ఞ అంటే ఏది? దేనికి ఇస్సంజ్ఞ? మైట్లో అండి. అదేలేండి మైట్లో. సరే ఇస్సంజ్ఞ లోపల పెద్ద విషయం కాదు. అంటే చెప్తే కృత సమాస ప్రాతిపదికం అని చెప్పి అస్పరి షష్ఠీ ప్రత్యయం తీసి అది ముఖ్యం ముందర. నస్పరిచయం ఉంది కదా అస్సని, అది తీసేయాలి. ఏదో మైట్లో టకారం ఆటోమేటిక్ తీసేస్తారు, ఇలాగా హలంచం ఇస్తాం అవన్నీ. ఇక్కడ చెప్పాల్సింది అస్మన్ను మయట్టను. అస్మన్ను ప్లస్ నస్ ఉంది కదా, నస్సులో అస్సని మిగిలింది కదా ప్రత్యయం. అస్మన్ను అస్సు మయట్టను ఉంది. ఇప్పుడు కృతధిత సమాసేష ప్రాయప సంజ్ఞ సుపహ లుక్ అని లుక్ వచ్చేస్తే ఏముంది? అస్మన్ను మయా మిగిలింది.
నకారంగా నరోపహ ప్రాతిపదిక నకార లోపం వస్తే అశ్మమయ నపుంసకంలో ఉండాలి కనుక అశ్మమయం అన్నాడు. హలో, ఇదే అన్నప్రత్యయం అయితే ఆస్మనం. ఆస్మనం అర్థమైంది కదమ్మా. అర్థమైంది. దీంట్లో అభక్ష్య అనే పదం లేకపోతే నష్టం ఏంటి చూడండి. ఇప్పుడు ముద్గానాం సమూహ, ముద్గానాం ఏదో అదేంటి అవయవ అన్న, ముద్గానాం అదేంటి వికార అన్న కూడా ఏమవలసింది? పెసలకు సంబంధించిన వికారం అంటే ఓ పప్పు చేయడం కానీ, లేదా అంటే పులుసు చేయడం కానీ, లేకపోతే వాటి యొక్క వికారం మార్పు అంటే పులుసు పప్పు పచ్చడి అంతే కదా. సూపమో లేదా సూపో ఏదో ఒకటి. ఈ సూప్ అనే పదం ఇంగ్లీష్ వాడు వాడేస్తాడు. సూపహ మందేనమ్మా. త్వరగా సూప్ అంటే సూపహాయే, పప్పే. అంటే పప్పు అనేది పల్చ పదార్థంగా లక్ష్యం ఇదన్నమాట. అర్థమవుతుందా? ఇంకా అభక్ష్య అని నిషేధం చెప్పకపోతే ఇక్కడ కూడా ఏమవలసింది? మౌద్గం అని అవ్వాల్సింది అనమాట. లేదా ముద్గమయం అని కానీ, ముద్గమయం అనే మౌద్గం అని కానీ కావాల్సింది. అర్థమవుతుందా? మైట్ వస్తే ముద్గమయ కావాలి కదా. మౌద్గహ కాదు, మౌద్గం నపుంసకంలో చెప్పండి, లేదా ముద్గమయం అని కానీ అనండి. మైట్ పరిచయం చెప్పచ్చు, అన్న కూడా చెప్పచ్చు కదా. చెప్పండమ్మా. మౌద్గం లేదా ముద్గమయం అని చెప్పాలి. అంటే మయహ అని కూడా చెప్పొచ్చు, పుంలింగంలో చెప్పొచ్చు అండి. అంటే సూపహ అవతల విశేషం బట్టి. ఇది భక్ష్యం గనక ఈ మైట్ రాలేదు. అన్ను రావడానికి అభ్యంతరం లేదు కదా. మైట్ రాకూడదు కానీ దశ వికార అనే అర్థంలోనూ కానీ, లేదా అవయవేచ ప్రాణ్య ఔషధి వాచకం అవుతుంది కదా ఇది కూడాను. అన్ను రావడానికి అభ్యంతరం లేదు, వికారార్థమైనా ఇది గాని. అంటే మైట్ పరిచయం రాదంతే భక్ష్యం గనక. మౌద్గహ సూప. కార్పాసం అంటే కాటన్, దూరి ఊరు అంటాం కదమ్మా. ఆస్వాదం కప్పుకుంటాం కదా చలికాలంలో. ఇప్పుడు అంటే కార్పాసస్య అవయవ లేదా కార్పాసస్య వికార అర్థంలో కార్పాసం అనేటువంటి ఆచ్ఛాదనము. ఇక్కడ కూడా మైట్ పరిచయం రాలేదు అని ఉదాహరణ ఇస్తున్నాడు. శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్. శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్. జయరామ్. జయ జయ.